సెక్రటేరియట్లోకి వర్షపు నీరు. మంత్రి కొండా సురేఖ పేషిలో ఇబ్బందులు. కేబుల్ పైపుల్లోకి చేరిన నీరు. ఇంటర్నెట్ విద్యుత్ సేవలకు బ్రేక్. నిర్మాణంలో మరోసారి బయటపడిన డొల్లతనం. గతంలోనూ ఊడిపడిన పెచ్చులు. సచివాలయం నాణ్యత డొల్లతనం మరోసారి బయటపడింది. నాసిరకం పనుల కారణంగా కేబుల్ పైపుల్లోకి వర్షపు నీరు చేరడంతో ఇబ్బందులు తలెత్తాయి. 4వ అంతస్తులోని మంత్రి కొండా సురేఖ పేషిలో విద్యుత్ వైర్లు, ప్రింటర్లు, ఇంటర్నెట్ సేవలకు బ్రేక్ పడింది. పలు శాఖల్లోనూ ఇంటర్నెట్ సేవలకు అంతరాయం కలిగింది. రంగంలోకి దిగిన సిబ్బంది చర్యలు చేపట్టారు. మరో 3 రోజుల్లో భారీ వర్షాలు. సెక్రటేరియట్ నిజంగా పాత సెక్రటేరియట్ మంచిగా ఉండే. ఇంకా ఒక 30-40 సంవత్సరాల లైఫ్ ఉన్న సెక్రటేరియట్ని కూలగొట్టి సెక్రటేరియట్ కట్టిండు. ఇది అసలు ఎటూ లేకుంటున్నది అందులో. మొన్న మేము 2-3 రోజుల కింద పోయినప్పుడు మొత్తం ఇట్లా నీళ్ళ మరకలు, అంటే స్లాబ్లకు నీళ్లు ఊరి ఇట్లా పెచ్చులు ఊడుతున్నాయి. ఒక్కొక్క దగ్గర ఊడినాయి, చాలా దగ్గర నానా రకాలుగా ఉన్నది. ఆ టాయిలెట్లు కూడా, ఆ అందులో కూడా ఈ పెచ్చులు ఊడిపడి ఉన్నాయి. ఏది చక్కగా లేదు అందులో. ఇక అది నాకు తెలిసి దాని లైఫ్ ఇంకొక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఉంటుంది. ఏంటంటే ఈయన ఒక ప్యాలెస్ కట్టుకున్నది దాన్ని. ఏంటంటే ఇక ఎప్పటికీ నేనే గెలుస్తా, ఇక మా వంశం ఏముంటుంది, మా వంశస్తులే రాజులు, ఇది ఒక రాజ్యం అనుకున్నాడు. అప్పుడు ఇది ఒక రాజ్యం, ఈ రాజ్యానికి నేను రాజుని, నా తర్వాత నా కొడుకు పాలిస్తాడు, నా కొడుకు తర్వాత నా మనవడు అన్నట్టు అని కట్టుకుందామని కట్టుకున్నాడు. ఆ డిజైన్లల్లో కట్టుకొని ఇప్పుడు అది ఎక్కడ చూడు వర్షం వస్తే మాత్రం ప్రతి దగ్గర గోడలు మొత్తం ఇట్లా పచ్చిగా అయిపోతుంటాయి. అంటే ఎంత నాసిరకంగా నిర్మించిరో. ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన ప్రతి పని నాసిరకమైన పనులే. ఏమైనా పనికి వచ్చదా సరే, 100 సంవత్సరాల కన్నా కనీసం ఉంటుందా? అటువంటి పనులు ఎక్కడ ఏది చేయలే. ప్రతిదీ అదే రకంగా చేసిండు. ఏందది ఇప్పుడు? అది ఎవరి పైసా? ప్రజల పైసా. ఏమనుకుంటు రాజులం మేము, మా తర్వాత మా కొడుకుంటాడు ఈ వస్తారు. నిద్రలకి వెళ్ళి తేలుకునే లోపే కొంచెం ప్రజలు, ఆయన నిద్రలకి వెళ్ళి లేచే లోపే ప్రజలు మేల్కొని ప్రజలు బుద్ధి చెప్పి పక్కకు పడేసారు. కానీ ప్రజలు కూడా ఇంకొక 5 సంవత్సరాలు లేట్ ఎక్కువ చేసారు. ఫస్ట్ 5 సంవత్సరాలకే సాల్ నాయన నీ భాగవతం అని చెప్పేసి అప్పుడే పక్కకు పెట్టింటే అయిపోవు. కానీ కొంచెం టైం తీసుకున్నారు. ఇంకేమైనా చేస్తుందేమో ఈ రాజు అని చెప్పేసి చూస్తే తెలంగాణను ఉన్న కాడికి ఊడ్చిపెట్టారు. ఇటువంటి పనులు